ఇంత మళ్ళీ సరిపించండి. ఇప్పుడు ఒక ముస్లిం ఇటు రావాలనుకుంటే హిందూలో కానీ క్రిస్టియన్లో రావాలనుకుంటే వస్తారు. దాన్ని వాళ్ళకి నచ్చి వాళ్ళు మారుతారు, బలవంతంగా కాకపోయినా కానీ వాళ్ళు నచ్చి మారుతారు. అదే ఒక ముస్లిం వచ్చేసి ఒక హిందూ గాని క్రిస్టియన్ గాని ముస్లిం కాలేడు. ఆ ముస్లిం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలనుకుంటే మీ క్రిస్టియన్ లోకి రావచ్చు. ఎవరైనా రావచ్చు అండి, ఒక హిందూ ముస్లిం అని కాదు. యేసు ప్రభు అందరికీ ప్రభు అని వాక్యం సెలవిస్తుంది. మీ బర్త్డే అయినా నా బర్త్డే అయినా యేసు ప్రభు జన్మానికి లింక్ అయింది. మీరు చరిత్ర చదివితే, వేదాలు చదివినా, ఖురాన్ చదివినా బిఫోర్ క్రైస్ట్ అని ఉంటుంది. అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని రాయబడి ఉంటుంది. అంటే మరి ప్రపంచం మొత్తము క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటుంది. ఎందుకంటుంది? క్రీస్తు నిజంగా ఈ భూమి మీద పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు. ఒక మనిషిలాగా వజ్రాన్ని వజ్రంతో కోయాలి కాబట్టి మానవుల రక్షణ కొరకు ఆయన వచ్చినప్పుడు మానవుడిగా రావాలి. కాబట్టి ఆయన ఒక కన్యను, ఆమె గర్భాన్ని ఉపయోగించుకున్నాడు. ఆయన పుట్టి చనిపోయిన తర్వాత ఆయన